నిన్న నేను ఓజీ సినిమా చూశాను. గూస్ బంప్స్ వచ్చి గూస్ బంప్స్ రావడం మానేసే గాయస్. అసలు నాకు ఎలా చెప్పాలో కూడా తెలియదు. ఫస్ట్ హాఫ్ ఉంది గాయస్, పగిలిపోద్ది, స్క్రీన్స్ అన్నీ పగిలిపోద్ది. ఫస్ట్ మీ అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి, ఆ తర్వాత విల్ గో టు ఇండెప్. I think this film is like typical routine stylish gangster drama అంతే. మనం పెద్దగా చెప్పుకోనికి ఏమున్నది. ఇట్స్ లైక్ రొటీన్ ఫిలిమే, బట్ సుజిత్ గారు టేకింగ్ చాలా స్టైలిష్గా ఉంటుంది. చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. ఐ థింక్ సుజిత్ చాలా ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకింగ్ చేశాడని నా ఒపీనియన్. ఎందుకంటే ఫిలింలో ఫస్ట్ హాఫ్ నాకు తెలిసి 1 hour 15 to 20 minutes ఉంటుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైన మనకు కనిపించేది మ్యాక్సిమం ఒక 20 to 30 minutes మాత్రమే. అయినా సరే స్క్రీన్ పైకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తాడో మ్యాన్, ఒక్కొక్కని పోతాయి, శవాలు లేస్తాయి. అంతే. వచ్చిన ప్రతి సెకండ్ ఉంటుంది, విల్ బి లైక్ కంప్లీట్గా స్క్రీన్స్ అన్నీ మీరు అసలు మీకు గూస్ బంప్స్ వచ్చే టైం కూడా ఉండదు, మీకు అసలు అరిచే టైం కూడా ఉండదు. అలా ఉంటుంది సినిమా. పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీదకి వచ్చినంతసేపు ఇట్ విల్ బి డిఫరెంట్ ఫిలిం. నీకు ఆ ఆరా తెలుస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఇన్ని రోజుల నుండి ఇవి ఫిలిమ్స్ అన్నీ వేరు, బట్ దిస్ ఫిలిం ఇస్ డిఫరెంట్. అంటే ఇట్స్ నాట్ దట్ గ్రేట్, బట్ సినిమా మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఇట్ విల్ బీ మ్యాన్ కంప్లీట్లీ ఫుల్ ప్యాక్ బిర్యానీ, ఫుల్ ప్యాక్ అంటే ఫుల్ ప్యాక్ అలా ఉంటుంది. బట్ పీపుల్ హూ కేమ్ టు వాచ్ ద ఫిలిం వాళ్ళకి కొంచెం నార్మల్గా ఉంటుంది, నో ప్రాబ్లం, బట్ దే విల్ బీ సాటిస్ఫై.